హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే నేను పుదీనా ఎగ్ పలావ్ ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నా. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెసిపీ అనేది చూద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అయితే స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక మూడు కాడల ఆయిల్ అయితే వేసుకోవాలి. 3 లేదా 4 కాడల ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ అనేది హీట్ అయింది కదండి. ఇప్పుడైతే మనం కొంచెం సాజీర అయితే వేసుకోవాలి. సాజీర కూడా వేగింది. పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిలను అయితే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటైతే వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగినాయి కదా. ఒక 2-3 బిర్యానీ ఆకులు, అలాగే 2-3 లవంగాలు, కొంచెం కస్తూరి మేతి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక మొత్తం ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆయిల్లో వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏ కర్రీలో వేసినా, రైస్లో వేసినా, ఇట్లా పలావ్లో వేసినా, ఏ టైప్ ఆఫ్ దాంట్లో వేసినా కూడా చాలా టేస్ట్ అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లనే కర్రీ అయితే. ఈ పుదీనా అనేది మనం కొంచెం ఒక 2 అల్లం ముక్కలు, కొంచెం సాల్ట్, అలాగే ఒక కట్ట పుదీనా, కొంచెం జీలకర్ర అయితే వేసుకొని ఈ విధంగా మిక్సీ అనేది చేసుకొని అది ఆయిల్లో అయితే వేసుకొని పుదీనా పేస్ట్ అనేది సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్గా ఉన్న ఈ పుదీనా పేస్ట్ అనేది మంచిగా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై అయ్యే విధంగా మనం ఉడికించుకోవాలి. అలాగే ఒక 3 ఎగ్స్ అయితే బాయిల్ చేసి మనం పొట్టనే తీసుకున్నాం కదా, దీంట్లో పుదీనాలో వేసుకోవడం వల్ల ఎగ్స్కి పుదీనా ఫ్లేవర్ అనేది బట్టి టేస్ట్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. అలాగే ఒక స్పూన్ అయితే కారం కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఎగ్స్ అనేవి ఇట్లా నార్మల్గా వేసుకోవచ్చు, లేదంటే మనం ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకొని కొంచెం వేగితే టేస్ట్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. అట్లా అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోండి. నేనైతే ఇలా నార్మల్గా అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ అనేది పైకైతే వచ్చింది కదండి. ఈ పుదీనా అనేది వేగిందిగా, పేస్ట్ అనేది మంచిగా వేగిన తర్వాత ఒక 2 గ్లాసుల రైస్ అయితే తీసుకుంటాం కాబట్టి దానికి 3 గ్లాసుల వాటర్ అనేది తీసుకోవాలి. అప్పుడు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఎసరు వచ్చే వరకు అయితే వెయిట్ చేసి, ఎసరు అనేది వచ్చింది కదండి. ఇప్పుడైతే రైస్ అనేది వేసుకొని, నేనైతే నార్మల్ రైసే తీసుకుంటున్నానండి. ఈ పుదీనా ఎగ్ పలావ్ కోసం అయితే మీరు బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా రైస్ అనేది వేసినాక ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకొని, ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఐలోనే ఉంచుకోలేదంటే రైస్ అనేది ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టేసి ఇప్పుడైతే సిమ్లో అయితే ఉంచుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే రైస్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడికింది కదండి. మనకి ఎంతో టేస్టీగా ఉంటే పుదీనా ఎగ్ పలావ్ అయితే రెడీ అయితే అయ్యిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.